నమస్తే, నా పేరు స్వప్న. కంచర్ల టీవీ స్టోరీ బోర్డ్కి స్వాగతం. తెలుగు సినిమా చరిత్రలో ఎందరో నటులు వచ్చారు వెళ్లారు. కానీ కొంతమంది మాత్రమే తాము పోషించిన పాత్రల ద్వారా నటనకు నిఘంటువుగా మారిపోతారు. విలనిజంతో క్రూరత్వం చూపించాలన్నా ఆయనే, హాస్యంతో కడుపుబ్బా నవ్వించాలన్నా ఆయనే, భావోద్వేగాలతో కన్నీరు పెట్టించాలన్నా ఆయనే నటనకు నిలువెత్తు రూపం. పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట శ్రీనివాసరావు గారు సుమారు 750కి పైగా చిత్రాల్లో నటించి నవరసాలను పండించిన ఈ నటభూషణుడి జీవిత ప్రయాణం, ఆయన సినీ ప్రస్థానం గురించి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు కోట శ్రీనివాసరావు గారు. తండ్రి సీతారామాంజనేయులు గారు వృత్తిరీత్యా వైద్యులు. తండ్రిలాగే తాను కూడా డాక్టర్ కావాలని అనుకున్న కోట గారికి చిన్నతనం నుంచి నాటకాలపై విపరీతమైన ఆసక్తి ఉండేది. చదువు పూర్తయ్యాక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సంపాదించిన ఆయనలోని నటుడు మాత్రం ఊరుకోలేదు. ఉద్యోగం చేస్తూనే రంగస్థలంపై ఎన్నో నాటకాల్లో నటించి మెప్పించారు. ఆ నాటకాలే ఆయనను సినిమా వైపు నడిపించాయి. 1978లో మెగాస్టార్ చిరంజీవి గారి మొదటి సినిమా అయిన ప్రాణం ఖరీదు చిత్రంలో కోట శ్రీనివాసరావు గారు వెండి తెరకు పరిచయమయ్యారు. ప్రారంభంలో చిన్న పాత్రలు చేసిన 1985లో వచ్చిన ప్రతిఘటన సినిమా ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ సినిమాలో ఆయన పోషించిన లంచగొండి లీడర్ యాదగిరి పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఉలిక్కి పడేలా చేసింది. ఆ తర్వాత ఆహనా పెల్లంటలో కరుడు గట్టిన పిసినారిగా ఆయన పండించిన హాస్యం ఇప్పటికీ ఎప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్. గాయం సినిమాలో గురు నారాయణగా ఆయన చూపించిన క్రూరత్వం, ఆ నలుగురిలో డబ్బు పిచ్చి ఉన్న సాహుకారుగా, అత్తారింటికి దారేదిలో గుండె బరువెక్కించే తాతగా, ఇలా ఆయన చేయని పాత్ర లేదు, పండించని రసం లేదు. క్రూరమైన విలన్ పాత్రల నుండి కడుపుబ్బా నవ్వించే కామెడీ పాత్రల వరకు ఆయన గొంతు మార్చి చెప్పే డైలాగులు థియేటర్లలో చప్పట్ల వర్షం కురిపించేవి. మా అదృష్టం బాగుండి నువ్వు కూడా మాకు బోనస్ గా చిక్కేసావు. మర్యాదగా వెళ్ళి మా అన్నయ్యని ఏం చేయొద్దని చెప్పు. చెప్పు 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 చెప్పు. సినీ రంగానికే పరిమితం కాకుండా 1999 నుండి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. కళారంగానికి ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2015లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. అలాగే 9 సార్లు ప్రతిష్టాత్మక నంది అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన కోట గారు 2010లో తన ఏకైక కుమారుడు కోటా ప్రసాద్ను రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తీవ్రమైన గుండె కోతకు గురయ్యారు. ఆ బాధ నుండి కోలుకొని మళ్లీ కెమెరా ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరించారు. ఆఖరి రోజుల్లో తండ్రికి ఒక ముద్ద పెట్టేటువంటి వాడే కొడుకురా, అంతేగాని చచ్చదాకేలా గుండెల మీద తన్నటువంటి వాడు కాదు. ఇప్పటికే కంటి చూపు తగ్గిపోయింది. 10 నిమిషాలు నిలబడలేకపోతున్నాను. తెల్లవార్లు ఒకటే దగ్గు. అసలు మీ నాన్న వారానికి ఎన్నిసార్లు ఆసుపత్రికి వెళ్తున్నాడో తెలుసంటారా నీకు? 4 దశాబ్దాలకు పైగా తెలుగు సినిమాను తన నటనతో ఏలిన ఈ మహానుభావుడు వృద్ధాప్య సమస్యల కారణంగా 2025 జూలై 13న తన 83వ ఏట కన్నుమూశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పోషించిన వందలాది పాత్రల రూపంలో
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. అవును, ఒక నటుడు వెళ్ళిపోవచ్చు, కానీ నటన ఎప్పటికీ అమరమే. కోట శ్రీనివాసరావు గారు కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, రాబోయే తరాల నటనకు ఒక నటనాలయం. విలనిజానికి, హాస్యానికి ఆయన నేర్పిన కొత్త పాఠాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఆ మహానటుడికి మా తరఫున ఘన నివాళులు అర్పిస్తూ సెలవు. నమస్కారం. ఇలాంటి కథనాల కోసం చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ స్టోరీ బోర్డ్.